వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు వల్లభనేని వంశీ తెలియజేశారు. తాను మాట్లాడేందుకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య చికిత్స అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేయాలని అతడి తరఫు న్యాయవాదిని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అనంతరం సుదీర్ఘంగా విచారించి తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మొత్తానికి వల్లభనేని వంశీకి అయితే కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బెయిల్లో ఎటువంటి షరతులు అయితే విధించారని అనుకోవచ్చు అంటారు? మాధురి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వల్లభనేని వంశీని 2023 గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 90 రోజులకు పైగా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. వల్లభనేని వంశీని కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఇప్పటికే అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. వల్లభనేని వంశీని అనేక రకాలుగా హింసించే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. అయితే 90 రోజుల తర్వాత వల్లభనేని వంశీకి ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద అనేక కేసులు ఉన్నాయి. వాటికి సంబంధించి కొన్ని కేసులు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. తాజాగా ఏదైతే సత్యవర్ధన్ని గతంలో వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి దానికి సంబంధించి కూడా కోర్టులో ఆ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీకి సంబంధం లేని విధంగా అఫిడవిట్ దాఖలు చేయించారంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు అధికారులు. దానికి సంబంధించినటువంటి
కేసులోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వల్లభనేని వంశీ వ్యవహరించినటువంటి తీరు గాని, వల్లభనేని వంశీ ఏకపక్షంగా గన్నవరం నియోజకవర్గంలో సాగించినటువంటి దోపిడీకి సంబంధించి కానీ ఆయన మీద అనేక కేసులు నమోదయ్యాయి. వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు వల్లభనేని వంశీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తాజాగా ఆయనకి ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి మాత్రం ఇప్పటికే ఆయన విడుదల మీద కొంత ఆందోళన అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినాయి, ఇంకొక కేసులో కూడా బెయిల్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వల్లభనేని వంశీ తరపున ఉన్నటువంటి లాయర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 22వ తారీఖుకి పూర్తిగా దాంట్లో కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నరేంద్ర.